అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనాలతో దాసుడు ప్రణామములతో ఆండాళ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై ద్రావిడ ప్రబంధంలో మనం నిన్న చెప్పుకున్నటువంటి 21వ పాసురంలో ఆ యొక్క గో సమృద్ధిని, ఆచార్య వైభవాన్ని ఏ విధంగా చెప్పిందో, అలాగే 22వ పాసురానిలో అమ్మ ఏ విధంగా వర్ణించిందో మనం తెలుసుకుందాం. పాసురం అనుసంధానంతో నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం సంస్కృతే సరసర సిద్ధమధ్యాపయంతే స్వోచ్ఛిష్టాయాం సృజనగళితం యా బలాత్కృంచ భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. పాసురం అనుసంధానం. அங்கன்மாயலெத்த அரசர் அபிமான வங்கமாய் வந்து நின் பள்ளிற்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாயிற்செய்த தாமரை பூ போலே செங்கன் சிரஸ்சரதேயம் மேல் விஜயாவோ திங்கள் ஆதித்யோன் மிகுந்தார் போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் ఎంగల్ మేచ్చామగజిందేరో రెంబావాయ్. ఈ యొక్క పాసురం యొక్క గేయ రూపకం. ఈ నదీ జలరాశి వృతధరాతలమెల్లన్ ఏలు రాజులు గర్వం ఈగిపోగవచ్చే నీదు మంచము కింద నిలిచినట్లుగా మేము నీదు సన్నిధి చేరి నిలిచినాము ఆ రీతి. ఆదిత్య కిరణములు అప్పుడప్పుడే వికసించే ఎర్ర తామరలట్లు ఎర్రని కనులెత్తి కొంచెము కొంచెము కటాక్షించు మా మమ్ములను రవిచంద్రులొకసారి ప్రభలు చిందిన ఎట్లు నీ కనుంగవ విప్పి నేడు మమ్ము చూచినచో మాకున్న పాపముల్ మటుమాయమైపోవు. కానమాపై నీవు కరుణింపు మా దేవా, కానమాపై నీవు కరుణింపు మా దేవా. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. అంగన్ మాయలెత్త అరసర్ అభిమాన భంగమాయి వందు నిన్ పళ్ళిర్కట్టిల్ కీళే అంటుంది. అభిమానం పోయి రాజులందరూ కూడా నీ యొక్క మంచం దగ్గరికి ఏ విధంగా వచ్చారో మేము కూడా అలా వచ్చాము అన్నట్లు చెప్తుంది. అయితే మళ్ళీ ఏమంటుందంటే, శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు చేరి వేరొక గతి లేదు, మాకు ఏ విధమైనటువంటి గతి లేదా, నీవే మాకు గతి అని చెప్పారు కదా. అలాగే ఈ యొక్క రాజులందరూ కూడా తన యొక్క అభిమానాన్ని పోగొట్టుకుని ఈ యొక్క పాదాలకు అంతికి వచ్చినట్లే మేము కూడా వచ్చాము అని చెప్తుందన్నమాట. మరలా కొంతకాలం రాజ్యం చేసినవాడు సర్వ విధమైనటువంటి ఐశ్వర్యాల చేతను
భగవత్ అర్పణం చేసి భగవత్ ఆలయంలో యందు ఉన్నా కూడా రాజును అన్న ఎక్కడో అతనికి ఒక భావం అనేది ఉంటుందంట. అంటే నేను రాజుని అన్నది, కానీ అది పోయినా కానీ పరిపూర్ణంగా ఆత్మ యొక్క స్వరూపం అవగతం కాదు. ఎంతప్పటికీ ఉన్నప్పుడు కూడా నేను అన్న రాజును అన్న అహంకారం కొంచెం ఉంటుంది, కానీ అవన్నీ కూడా పోయి నీ దగ్గరికి వచ్చారు అన్నట్లుగా చెప్తుందన్నమాట ఈ యొక్క పాసురంలో. అయితే అప్పుడు కానీ ఈ యొక్క పరమాత్మ యొక్క ఎప్పుడైతే కూడా అభిమానం పోయి ఎప్పుడైతే పాదాల చెందకి శరణాగతి ప్రపత్తి మార్గాన్ని ఎంచుకుంటారో అప్పుడే ఆ యొక్క భగవంతుని యొక్క కటాక్షం వీరిపై ఉంటుంది అని కూడా చెప్తుందనమాట. మళ్ళీ ఏమంటుందంటే సూర్యచంద్రుడు మళ్ళీ ఆ యొక్క సూర్యచంద్రులు ఇరువురు కూడా ఒకసారి ఆకాశాన్ని ఉదయించినట్లుండడి నీ యొక్క రెండు నేత్రాలు కూడా మాపై కటాక్షించవయ్యా అని చెప్తుంది. అంటే సూర్యచంద్రులు ఇద్దరూ కూడా ఒకసారే ఎలా అయితే ఉన్నట్లే ఎలా ఉంటుందో మీ యొక్క నేత్రాలతో చెప్పమంటుందన్నమాట. అంటే పరమాత్మ మనసు నుండి చంద్రుడు పుట్టాడు, అయితే కంటి నుండి సూర్యుడు పుట్టాడు. అయితే పరమాత్మ మనసులోని యొక్క చల్లదనాన్ని చంద్రునకు కంటిలోని వేడినికి సూర్యునికి ఎలా విధంగా ఉంటుందో రెండూ కనుక ఒకసారి ఉంటే ఎలా ఉంటాయో ఆ విధంగా సూర్యచంద్రులు ఒకసారిగా ఉన్నట్లుగా నీ యొక్క కనుల్ని కొంచెం కొంచెంగా మనల్ని తెలిసినట్టయితే మళ్ళీ మువ్వలు కూడా చూపెడతారు. భరతనాట్యంలో కాలి కట్టికి మువ్వలో కొంచెం అక్కడ ఉంటుందన్నమాట, మళ్ళా లోపల ఉండదు. ఎందుకంటే కొంచెం ఉండి కొంచెం లోపలగా ఉన్నట్టుగా ఉంటుందంట. అంటే ఆ విధంగా ఒకేసారి కళ్ళు తెరవమంటలేదంట, కొంచెంగా కళ్ళు తెరిచినట్లుగా నీవు గనక అలా లేచినట్లయితే మమ్ములను లేచి కటాక్షింపు అని యొక్క పాసురంలో అమ్మ యొక్క చాలా విశేషమైనటువంటి చెప్తుందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా మనల్ని కటాక్షించాలి అని ఒక అహంకార ధోరణిలో పోకుండా నీవే నాకు శరణము, నీవు తప్ప మరొక గతి లేదు అని ప్రపత్తి మార్గాన్ని వెచ్చుకున్నటువంటి ఎవరైతే గనక ఇచ్చుకుంటారో వాళ్ళకి భగవంతుని యొక్క కటాక్షం ఉంటుంది అని అమ్మ యొక్క అంగన్మాయలిత్ర పరిమాణంలో చెబుతుందన్నమాట. రేపు చాలా విశేషమైనటువంటి పాసురం గురించి మళ్ళా మనం అమ్మ యొక్క వచనాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవ పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకి ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.